మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజే మనందరి ఆరాధ్య దైవం మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు పుట్టినరోజు. లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం సాక్షాత్తు ఆ మహావిష్ణువు రాముడిగా అవతరించిన పవిత్రమైన రోజు ఈ శ్రీరామనవమి. ఈ రోజున భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో రాముడిని కొలుస్తారు. రామాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరిస్తారు. అయితే ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున మనం చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి, స్వంత ఇల్లు లేదా భూమి కొనుక్కోవాలని కలలు కనేవారు కేవలం ఒక్క బెల్లం ముక్కతో ఒక పరిహారం చేస్తే చాలు. మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. మీరు బంగారం, భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. అంతటి శక్తివంతమైన పరిహారం ఇది. ఎందుకంటే బెల్లానికి అంతటి శక్తి ఉంది. బెల్లం కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఏదైనా శుభకార్యం జరిగినా లేదా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా బెల్లం ఖచ్చితంగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం కుజగ్రహానికి సంకేతం. కుజుడు భూమికి కారకుడు. అంటే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహం అనుకూలంగా ఉంటుందో వారికి భూమిపుత్రుడైన కుజుడి అనుగ్రహం వల్ల స్వంత ఇల్లు, స్థలాలు కొనే యోగం పడుతుంది. అందుకే బెల్లంతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంటుంది. బెల్లం మన జీవితంలోని కష్టాలను తొలగించి తీపిని నింపుతుంది. మనకున్న దారిద్ర్యాన్ని పోగొట్టి మనం కోరుకున్నవన్నీ పొందేలా చేయగలిగే అద్భుతమైన శక్తి బెల్లానికి ఉంది. మన జాతకంలోని దోషాలను పోగొట్టి అదృష్టాన్ని వరించేలా చేయడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇంతటి శక్తి ఉన్న బెల్లంతో ఈ శ్రీరామనవమి రోజున ఎటువంటి పరిహారం చేస్తే మీకు భూములు, బంగారం కొనే యోగం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం ఎంతో సింపుల్గా ఉంటుంది, కానీ దీని ఫలితం మాత్రం అమోఘం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రీరామనవమి రోజున కేజీ లేదా 2 కేజీల బెల్లం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. బెల్లం అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే. శ్రీరామచంద్రుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పానకం. ఈ పానకంలో ప్రధానమైన పదార్థం కూడా బెల్లమే. అందుకే నవమి రోజుల బెల్లం కొనడం వల్ల ఆ మర్యాద పురుషోత్తముడి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున బెల్లం కొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జాతకంలోని దారిద్ర్య దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా లేదా ఇంట్లో ధనం నిలకడగా ఉండటం లేదని బాధపడుతున్నా ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. నవమి రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మార్కెట్కు వెళ్ళి స్వచ్ఛమైన బెల్లం ముక్కను కొనుగోలు చేయండి. దానిని తెచ్చి పూజా గదిలో ఉంచి స్వామికి నమస్కరించుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గి ధన నిల్వలు వృద్ధి చెందుతాయి. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి,
సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతాశక్తులకు మూలం ఆ దేవి. ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తరువాత ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకుని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేటును రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకుని తర్వాత ఆ ఆకును తీసి తినేయండి. ఒకవేళ తేనె లేకపోతే కొద్దిగా పటిక బెల్లం కానీ లేదా బెల్లం పొడి కానీ లేదా పంచదార కానీ కలుపుకొని తినవచ్చు. తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. ఎలాగో శ్రీరామనవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామనవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒక గట్టి ఆధారం ఉండటం చాలా ముఖ్యం. మనిషికి ధైర్యం ఇచ్చేది, సమాజంలో గౌరవం ఇచ్చేది మనకున్న ఆస్తులే. ముఖ్యంగా భూములు మరియు బంగారం అనేవి మనిషికి కొండంత అండగా నిలుస్తాయి. పాతకాలం నుండి మన పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, సంపాదించిన డబ్బును ఏదో ఒక రూపంలో దాచుకోవాలి. అది భూమి రూపంలో కానీ లేదా బంగారం రూపంలో కానీ ఉండాలి. ఎందుకంటే భూమి అనేది ఎప్పటికీ తరిగిపోని ఆస్తి. ఈ రోజుల్లో భూముల ధరలు ఎలా ఆకాశాన్ని తాకుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు తక్కువ ధరకు వచ్చే స్థలాలు ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాయి. అయినా సరే ప్రతి మనిషికి తనకంటూ ఒక సొంత గూడుండాలని, 4 గజాల స్థలం ఉండాలని కోరుకోవడం సహజం. భూమి అనేది సాక్షాత్తు భూదేవి స్వరూపం. భూదేవి మనల్ని మోస్తుంది, మనకు ఆహారాన్ని ఇస్తుంది, మనకు ఆధారాన్ని ఇస్తుంది. అందుకే భూమిని కొనడం అంటే భూదేవి అనుగ్రహాన్ని పొందడమే.
అలాగే బంగారం విషయానికి వస్తే బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. బంగారం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లెక్క. కష్టకాలంలో మనల్ని ఆదుకునేది బంగారమే. అందుకే ఆడవాళ్లకు బంగారం అంటే అంత ఇష్టం. బంగారం ధరలు కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు ఒక తులం బంగారం కొనాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ధనం ఉన్నవారికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యులకు భూమి కొనాలన్నా బంగారం కొనాలన్నా అదొక పెద్ద కలగానే మిగిలిపోతోంది. అప్పులు చేసి కొందామన్నా తీర్చే మార్గం కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆస్తులు కలిసి రావడం లేదని బాధపడేవారు, స్థల వివాదాల్లో చిక్కుకున్నవారు ఈ శ్రీరామనవమి రోజున ఈ బెల్లం పరిహారం తప్పకుండా చేయాలి. ఎందుకంటే శ్రీరాముడు సత్యానికి ధర్మానికి నిలువుటద్దం. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మన హిందూ ధర్మంలో భూదేవిని తల్లిగా, బంగారాన్ని మహాలక్ష్మిగా పూజిస్తాం. ఈ రెండూ కూడా మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులను సూచిస్తాయి. భూమిపైన మనకు అధికారం కలగాలన్నా, మన చేతికి బంగారం అందాలన్నా మన జాతకంలో గ్రహబలాలు బాగుండాలి. ముఖ్యంగా కుజుడు మరియు గురుగ్రహాల అనుగ్రహం ఉండాలి. కుజుడు భూమికి అధిపతి అయితే గురుము బంగారానికి అధిపతి. ఈ రెండు గ్రహాలను ప్రభావితం చేయగల శక్తి బెల్లానికి ఉంది. అందుకే బెల్లం పరిహారం ద్వారా మన ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవచ్చు. చాలామంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ అది చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు రావటం లేదా వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇలా జరగడానికి కారణం ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి లేదా గ్రహదోషాలు. ఈ శ్రీరామనవమి రోజున చేసే ఈ బెల్లం ప్రక్రియ వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోయి మీకు యోగకాలం మొదలవుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నవారు, లేదా ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారం కొనిపెట్టాలి అనుకునే తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని ఎంతో నమ్మకంతో చేయండి. వచ్చే ఏడాది శ్రీరామనవమిలోపు మీరే ఆశ్చర్యపోయేలా మీ ఆర్థిక స్థితి మారుతుంది. ఇప్పుడు ఆ బెల్లం పరిహారం ఎలా చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని శ్రీరామనవమి రోజు పగటిపూట, అంటే సాయంత్రం 7 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. దీనికి మీకు కావలసింది కేవలం ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో బెల్లం ముక్క. బెల్లం ముక్క సాధ్యమైనంత వరకు విరగకుండా ఒకే గడ్డలా ఉంటే చాలా మంచిది. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మీ పూజా గదిని సిద్ధం చేసుకోవాలి. ఆ బెల్లం ముక్కను తీసుకుని దానిపై మీ మనస్సులో ఉన్న కోరికను కుంకుమతో రాయాలి. అంటే మీకు భూమి కొనాలని ఉంటే భూమి కొనాలి అని, బంగారం కొనాలని ఉంటే బంగారం కొనాలి అని రాయండి. ఒకవేళ మీకు సొంత ఇల్లు కావాలంటే సొంత ఇల్లు కొనాలి అని రాయండి. కుంకుమను కొద్దిగా నీటితో తడిపి ఒక పుల్లతో లేదా మీ వేలితో బెల్లం మీద స్పష్టంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ బెల్లం ముక్కను ఒక ప్లేట్లో పెట్టి మీ పూజా గదిలో ఉన్న శ్రీరాముడి ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్క పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు మీ ఇష్టదైవమైన శ్రీరాముడిని మనస్సారా ప్రార్థించాలి. ఓ రామా, నాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించు. నేను కోరుకున్న ఈ భూమి లేదా బంగారం కొనే మార్గాన్ని చూపించు. నా సంపాదన పెరిగేలా, నిలిచేలా చూడు అని భక్తితో అడగండి. మీ కోరిక ఏదైనా సరే ఆ కర్పూరం వెలుగులో స్వామికి విన్నవించుకోండి. కర్పూరం హారతి అంటే మనలోని అహంకారాన్ని కరిగించి మన కోరికను భగవంతుడికి చేరవేయడం అని అర్థం. కర్పూరం పూర్తిగా ఆరిపోయే వరకు అక్కడే కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించండి. కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ బెల్లం ముక్కను అలాగే పూజా గదిలో వదిలేయండి. ఆ రోజు ఆ బెల్లం ముక్కను అస్సలు కదిలించకూడదు, ఎవ్వరూ తీయకూడదు. ఆ రోజంతా అది రాముడు పాదాల చెంతే ఉండాలి. మరుసటి రోజు ఉదయం, అంటే దశమి రోజున స్నానం చేసిన తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా ఖాళీ ప్రదేశంలో చెట్టు మొదట్లో ఒక చిన్న గుంత తీసి ఆ బెల్లం ముక్కను అందులో పెట్టి మట్టితో పూడ్చేయండి. అంటే భూమిలో పాతి పెట్టాలన్నమాట.
ఇలా చేయడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. మనం మన కోరికను రాసిన బెల్లాన్ని భూమిలో పెట్టడం ద్వారా భూదేవికి మన కోరికను సమర్పిస్తున్నాం. బెల్లం కరిగి భూమిలో కలిసినట్టుగానే మన కష్టాలు కూడా కరిగిపోయి భూమికి సంబంధించిన యోగాలు మనకు కలుగుతాయి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీకు ఏదో ఒక మార్గం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు భూమి కొనాలనుకుంటే దానికి తగిన డబ్బు సమకూడడం లేదా మంచి లాభదాయకమైన స్థలం మీకు దొరకడం జరుగుతుంది. బంగారం కొనేవారికి కూడా బంగారం కొనేంత ఆర్థిక స్తోమత లభిస్తుంది. కేవలం భూమి, బంగారం మాత్రమే కాదు, ఈ రోజుల్లో వాహనం ఉండటం కూడా ఒక అవసరంగా మారింది. మీకు ఒక మంచి కారు కొనాలని ఉన్నా, లేదా బైక్ కొనాలని ఉన్నా, లేదంటే మీ పిల్లల చదువుల గురించి లేదా మరేదైనా ముఖ్యమైన వస్తువు కొనాలని ఉన్నా కూడా ఇదే పద్ధతిలో ఆ కోరికను బెల్లం ముక్కపై రాసి పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో చేయండి. శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ చెయ్యి విడవడు. ఈ శ్రీరామ నవమి నుండి వచ్చే ఏడాది శ్రీరామ నవమి లోపు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది కొనుక్కోగలుగుతారు. మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. బెల్లం యొక్క తీపి మీ జీవితంలో కూడా నిండుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ చిన్న పనిని చేసి చూడండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. మన ప్రయత్నం మనం చేస్తూ దైవ బలాన్ని తోడు చేసుకుంటే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. చాలామందికి ఒక సందేహం రావచ్చు, బెల్లం ఏ రకమైనది వాడాలి అని. సాధ్యమైనంత వరకు రంగు వేయని నల్ల బెల్లం లేదా తాటి బెల్లం దొరికితే ఇంకా మంచిది. అది లేకపోతే మామూలు బెల్లం వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా లభించే వాటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంకుమ కూడా కెమికల్స్ లేని మంచి కుంకుమను వాడండి. పరిహారం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంట్లో గొడవలు పడుతూనో లేదా అయిష్టంగానో చేయవద్దు. ఏ పరిహారానికైనా భక్తి మరియు నమ్మకం పునాది వంటివి. ఆ పునాది బలంగా ఉంటేనే ఫలితం కూడా అంతే బలంగా ఉంటుంది. భూమి అనేది అచంచలమైనది, బంగారం అనేది అమూల్యమైనది. ఈ రెండింటినీ సంపాదించడం అంటే మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని సాధించడమే. ఆ స్థిరత్వం మీకు కలగాలని, శ్రీ సీతారాముల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మర్చిపోకుండా ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ పరిహారం చేసుకుని ప్రయోజనం పొందుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల ఆ పుణ్యం తిరిగి మనకే వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.